సంధ్య థియేటర్ తొక్కేసులాట కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో A11 నిందితుడిగా ఉన్నాడు అల్లు అర్జున్. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరి బన్నీ ఇవాళ కోర్టుకు వస్తాడా? అల్లు అర్జున్కు షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు A11 నిందితుడిగా చేర్చారు. A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. అయితే సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా కోర్టుకు రాలేనంటూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో ద్వారా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాతే ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించనుంది. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అదే రోజు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రేవతి కుమారుడు తేజ కోలుకుంటున్నాడు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచాడు. తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. నేడు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరవుతాడా లేదంటే క్వాష్ పిటిషన్ వేస్తాడా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.